లక్ష్మీ వంటలకి స్వాగతం. మనం ఈ రోజు పొటాటో ఫ్రై చేసుకుంటున్నాం. ఇవి చక్రాల్లా కోసుకోవాలి. గ్యాస్ మీద ఆయిల్ పెట్టి అప్పుడు కోసుకుందాము. గ్యాస్ మీద ఆయిల్ పెడదాము. ప్రతిరోజు ఈ గిన్నె పెడుతుంది అనుకుంటున్నారు. మీ గిన్నె నాకు బాగా పట్టుకోవడానికి బాగుంటుందండి. ఎందుకు దీంతో చేస్తాను నేను. ఆయిల్ పోసుకుందాం. ఇది వేడెక్కే లోపల మనకు పొటాటో కోసుకుందామండి. పొటాటో కోసుకుందామండి చక్రాల కింద. ఇలా చక్రాల కింద కోసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. పొటాటో వేసుకుందాము. ఇది బ్రౌన్ కలర్ రావాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇవి ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇవి లేస్ టైప్లో ఉంటాయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇవి రసం, సాంబారు, పప్పులోకి అన్నట్లోకి బాగుంటుంది. ఇలా వేయించుకుంటేనే బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకున్నది బాగోదు. ఇలా ఫ్రై అవుతున్నాయి. ఇవి ఇంకా బ్రౌన్ కలర్ రావాలి. పిల్లలకి ఎందుకు బంగాళదుంప అంటే చాలా ఇష్టపడతారండి. ఏంటో మరి పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా పొటాటో ఫ్రై అంట్లోకి గంతులు వేసేస్తారు పిల్లలందరూ కూడా. కానీ పొటాటో తినకూడదు ఎక్కువగా. కాళ్ళు నొప్పులు అయి ఉన్న వాళ్ళు అయితే మొత్తం తినకూడదు. కాళ్ళు నొప్పులు అయి ఉన్న వాళ్ళకి వెంటనే తేడా చేస్తుందండి. అందుకే పొటాటో తినకూడదు ఎప్పుడు కూడా. ఏదో వారానికి ఒకసారి 2 ముక్కలు తినొచ్చు, కానీ తినకూడదు. ఈ రోజుతో కార్తీక మాసం అయిపోయింది. మంగళవారం నుంచి నాన్ వెజ్ అన్నీ ఉంటాయండి. వెజ్ కర్రీస్కి బాయ్ చెప్తాము. తిని తిని బోర్ కొట్టేస్తుందంటే పిల్లలకి. ఈ నెలంతా మా ఇంట్లో పెళ్ళిళ్ళు ఉన్నాయండి. అవి ఎలా జరుగుతున్నాయి ఏంటో, మా సంప్రదాయాలు ఏంటో, రెడ్డిస్లో ఎలా జరుపుకుంటారు పెళ్ళిళ్ళు అవన్నీ వీడియో తీసి పెడతాను మీకు, చూడండి. చూసారా ఎలా పొంగుతున్నాయి ఇవి బంగాళదుంపలు. బ్రౌన్ కలర్ వచ్చింది కదా, తీసేసుకుందాం. బంగాళదుంపలు తీసేసుకున్నాను కదా, ఇప్పుడు ఇందులో కరివేపాకు వేద్దాము. ఇందులో వేయించుకున్న బంగాళదుంపలు వేద్దాము. సాల్ట్ సరిపడగా వేసుకోండి.
ఉప్పు ఎక్కువైతే బాగోదు. పసుపు 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ కూడా అవసరం ఉండదండి, ఫ్రై కదా. అయిపోయింది. ఇప్పుడు ఇందులో చెక్క, లవంగం నూరుకున్న పొడండి, ఇది లైట్గా వేస్తున్నాను, బాగుంటుంది అలా వేసుకుంటే. ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. కారం కొద్దిగా, కారం ఎంత కావాలో అంత తీసుకోండి. ఈ ముక్కలు కారం ఉంటేనే బాగుంటాయి. సన్నంగా ఉన్న 4 పచ్చిమిర్చి వేస్తున్నాను అందులో. ఇప్పుడు తింటే ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను చెప్పడం కాదు కానీ మీరు కూడా ఇలా చేసుకుని తినండి. అయిపోయింది, గ్యాస్ ఆఫ్ చేద్దాము. ఎంతో గుమ్మగుమ్మలాడే చక్రాలు పొటాటో ఫ్రై.